అమలు చేసేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఇలా అర్థమైపోయింది. నేను 2 సార్లు 3 సార్లు జిల్లాలో సమీక్ష సమావేశం జరుగుతుంది. నేను దీనికోసం పోయినా. ఒక 2 సార్లు జిల్లా సమీక్ష సమావేశం జరిగితే, దిశ సమావేశం జరిగితే పోయినా. పోయి కలెక్టర్ గారికి, జేసీ గారికి ఎన్నాళ్ళు చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం, మేము పుచ్చగాళ్ళే కనబడుతున్నాము. మీకు ఎవరిది భూమి పోయిందో, ఎవరికి రాసిచ్చిందో, ఎవరు నిజమైనో ఎవరు కాదో తేల్చే సత్తా నీ దగ్గర లేదా? ఎందుకు డిలే చేస్తున్నారు? ఓ ఇంటెలిజెన్స్ పంపించండి, నిజాయితీ పరుణ్ణి 2 రోజుల మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఓ నిజాయితీ గల ఒక ఆఫీసర్ని బాధ్యులుగా పెట్టండి, ఆయన తీసుకొచ్చి ఇస్తారని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టినా. లేదు సార్, 1 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, చేయలే. నేను స్వయంగా మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు మంత్రి గారు, జిల్లా మంత్రి గారి సమక్షంలో ఓపెన్ చెప్పిన, రసూల్పుర ఓపెన్ చెప్పిన నేను, అయ్యా మంత్రి గారు కట్టి వాళ్ళు మోసం చేసిండ్రు, వాళ్ళు తాత్సారం చేసిండ్రు, మీ ప్రభుత్వం వచ్చి కూడా కింద రోజులు అవుతుంది, ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? వాళ్ళంటేనే మూర్ఖులాంటివి, దుర్మార్గులాంటివి, పనిచేసేవాళ్ళు కాదంటివి. మరి నువ్వు పనిచేస్తూ వచ్చినావు కదా, తెలియకుండా వచ్చినావు కదా, మరి నువ్వెందుకు ఇస్తలేమని చెప్పి అడిగితే వెంటనే ఇస్తామని చెప్పిండ్రు. కాలే. నేను ఒక 2-3 సార్లు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినా. అని అయిపోద్దా అని చెప్పిండు. నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారు, నేను ఎంపీ అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఇది శాస్త్రం కాదు సుమా, ఇది శాస్త్రమైంది కాదు. పనిచేసి పెడితే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటి మంచిగా అంటే లేదన్నా నాదేందన్నా అయిపోద్దన్నా అని చెప్పి చివరికి మీరే మన ధర్నా చేసిన కలెక్టరేట్లా. ఎంత సిగ్గుమాలినతనం అంటే, ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గుండాలి. నేను కలెక్టరేట్లో ధర్నాకు పోయినా, ఒక ఎంపీగా, ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి పోయినా. కలెక్టర్ లేదు, రాలే, ఉన్నదో లేదో తెలియదు, రాలే. జేసీ గారు వచ్చి హామీ ఇచ్చిండు. ఆనాడు జేసీ గారు వచ్చి ఏదో జనవరి 2కో 3కో ఇస్తాం సారిగా, మాకు టైం ఏంటంటే లేసి వచ్చినాం. లేసి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ కలెక్టర్తో మాట్లాడి నేనే, మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడినా. కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలే. ఇంత ఇన్ఎఫెక్టివ్, ఇంత నిస్సాయతలో ఉన్న ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం ఇలా చూస్తున్నాం, భరిస్తున్నాం. ఇది ఏం పోతుంది? ఇల్లు కట్టి గిన్నె రోజులు అవుతుంది. ఇక్కడ బతకడానికి అలవాటు పడ్డోళ్ళు, ఈ చుట్టుపక్కల ఏదో బిజినెస్ చేసుకొని బతకడానికి అలవాటు పడ్డోళ్ళకి ఎక్కడో కిరాయిలకు ఉండాలంటే కిరాయి ఇల్లు 10,000 రూపాయలు అవుతుంది. అంత కిరాయి కట్టే స్తోమత లేని వాళ్ళు, పేదరికంలో మగ్గే వాళ్ళు, సొంత ఇల్లు కూడా ఉండి 8 సంవత్సరాలు అనుభవించకపోతే, మీకు కనీసం చలనం లేకపోతే మీకు ఏమంటాం? మేము తిట్టడానికి మాకే నోరెత్తలేదు. ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో నల్లనాచి మాటలు మాట్లాడుకుంటా, మళ్ళీ ఏదో కాగితాలు. నేను ఒకటే కోరుతున్నా, మీ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా? మీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా? ఇవి పంచుతావా లేదా, ఇస్తావా లేదా, తేల్చి చెప్పాల్సిన చక్కగా ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తాను వీళ్ళని,